క్రికెట్లో చాలా మందికి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని లాంటి లెజెండ్స్ ఐడల్స్ గా ఉంటారు. కానీ హార్దిక్ పాండ్యా తన ఐడల్ ఎవరు అని చెప్పిండో మీరు వింటే పక్కా షాక్ అవుతారు. ఒక ఈవెంట్ లో అభిషేక్ శర్మ తన ఐడల్ యువరాజ్ సింగ్ అని, సంజు శాంసన్ సచిన్ టెండూల్కర్ అని, అలాగే వైభవ్ సూర్యవంశీ, బ్రైన్ లారా అండ్ యువరాజ్ సింగ్ తన ఐడల్స్ అని చెప్పిండు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం తన ఐడల్ వసీం జాఫర్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసలు వసీం జాఫర్ ఎవరు? ఆయన గురించి మీకు తెలిస్తే మీరు నిజమైన క్రికెట్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో ఆయన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు. డొమెస్టిక్ లెవెల్లో ఆల్మోస్ట్ 19,000 రన్స్ చేసిండు. టీమ్ ఇండియా కోసం వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి ఒక క్లాసిక్ ఓపెనర్గా చాలా మ్యాచెస్ ఆడిండు. ఆయన టెస్ట్లలో 2 డబుల్ సెంచరీస్ కూడా కొట్టిండు. మరి ఇంత గొప్ప ప్లేయర్కి ఇండియన్ క్రికెట్ టీంలో ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ రాలేదు? ఎందుకంటే ఆయన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి మహా దిగ్గజాలు ఉన్న ఎరాలో తన కెరీర్ని స్టార్ట్ చేసిండు. అందుకే ఆయనకి సరైన అవకాశాలు దక్కలేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.